నేను ఇక్కడ స్టీల్ పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని వేడి అవ్వడానికి పెట్టాను. బాగా నీళ్ళు వేడి అయ్యే టైంలో పలావాకు 2, లవంగాలు ఒక 4, 5 మిరియాలు వేసి బాగా వేడి చేస్తున్నాను. కొద్దిసేపు వదిలేయండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి కలర్ చేంజ్ అయ్యింది. నీళ్ళు కూడా కొంచెం తక్కువ కావాలండి, కొంచెం కలర్ రావాలి. ఈ విధంగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ నీళ్ళు పూర్తిగా చల్లగా కాకూడదండి. కొంచెం నీళ్ళు వేడిగా ఉండేటప్పుడు స్ట్రైనర్లో వడగట్టండి. ఇప్పుడు దీనిలో ఈనో ప్యాకెట్ ఒకటి పూర్తిగా వేయండి. నేను వెనిగర్ వేస్తున్నానండి. వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసమైనా కూడా వేయవచ్చండి. చూడండి వెనిగర్ వేస్తున్నాను, రియాక్షన్ తెలుస్తుంది కదా. ఈ లిక్విడ్ను ఇది మీరు స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు. స్ప్రే బాటిల్ లేకపోతే ఈ విధంగా బాటిల్లో వేసుకోండి. ఆ మూతకు హోల్స్ చేసుకోండి. ఇది మీరు 3 రోజులకు ఒకసారి చేసుకోండి. నేను 3 రోజులకు ఒకసారి ఈ లిక్విడ్ను చేసుకుంటానండి. ఇది నేను సింక్ దగ్గర బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి కదా, తర్వాత కిచెన్లో కూడా బొద్దింకలు బల్లులు కూడా తిరుగుతాయి కదా, అక్కడంతా కూడా స్ప్రే చేయండి. ఇది మీరు రాత్రి పడుకునే ముందు స్ప్రే చేయండి. చీమలు ఉన్నా కూడా స్ప్రే చేస్తే ఒక చీమ కూడా రాదండి. ఈ విధంగా చేయడం వలన కిచెన్ దగ్గర బాక్సులన్నీ పెడతాం కదా, టేబుల్స్ దగ్గర, ఫ్రిడ్జ్ దగ్గర, సింక్ కింద, స్టవ్ దగ్గర, వాకిలి వెనకాల ఎక్కడెక్కడ మీకు బొద్దింకలు తిరుగుతాయో అక్కడ ఇది స్ప్రే చేస్తే చాలండి. 3 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. ఒక బొద్దింక కూడా రాదండి. ట్రై చేయండి.